కార్యేషు దాసి కరణేషు మంత్రి అని ఉత్తమ భార్య లక్షణాలు ఎలా ఉన్నాయో మాత్రమే చెప్పింది శాస్త్రం అని అనుకుంటున్నారా? కాదండి, ఉత్తమ భర్త లక్షణాలు కూడా చెప్పింది శాస్త్రం. అవేంటో ఒకసారి వినండి. కార్యేషు యోగి కరణేషు దక్షః రూపే చ కృష్ణ క్షమయాతు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖమిత్రం షర్కర్మయుక్త కలుధర్మనాథః. అంటే కార్యేషు యోగి పనులు చేయడంలో ఒక యోగి వలె ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః అంటే కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించటంలో నేర్పుతో సంయమనంతో వ్యవహరించాలి. భర్త సమర్థుడై ఉండాలి. రూపేచ కృష్ణ అంటే రూపంలో కృష్ణుని వలె ఉండాలి. క్షమయాతు రామః అంటే ఓర్పులో రామునిలాగా ఉండాలి. భోజ్యేషు తృప్తః భార్య వండిందాన్ని తృప్తిగా భుజించాలి. సుఖదుఃఖ మిత్రం అంటే సుఖదుఖాల్లో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డల్లో పాలు పంచుకోవాలి. ఈ 6 పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త అని కొనియాడబడతాడు అని చెప్పింది శాస్త్రం. ఇలాంటి మరిన్ని సందేశాత్మక ఆధ్యాత్మిక కథలు లాంటివి వినాలి అనుకుంటే దయచేసి కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.